రాజధాని నిర్మాణంపై జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా అసలు మౌలిక సదుపాయాలు లేని చోట నిర్మాణం ఎలా చేస్తారు? చట్టబద్ధత లేదు కదా! అదేవిధంగా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పారు. అసలు దాని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడు కొడుకు. ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి పోయిన బాధలో ఆ రోజు అతన్ని స్వీకరించారు. సరైన ఆలోచనతో ముందుకెళ్తాడు అనుకున్నారు. ఆంధ్రదేశ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన పరిస్థితులు, అలాగే కుటుంబ ఎఫెక్టు అనేది ఉండడం సహజమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతని చాలా పూర్తి రౌడీయిజం కమ్, మూర్ఖత్వం కమ్, ఇగోజం కమ్, ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్న రాజకీయ నాయకుడు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో 2010 ఒక ప్రక్క రాష్ట్ర విభజన, ఒక ప్రక్క రాజకీయ అసందిగ్ధత. అందరం వెళ్ళాం, మేము కూడా చెప్పాలి. కానీ అక్కడ రాజకీయం కంటే కూడా దారుణమైన పరిస్థితులే ఉండడం మాలాంటి సీనియర్స్ అందరూ గ్రహించాం, దూరంగా ఉన్నాం. సజ్జల్లాంటి ఒక జర్నలిస్ట్ ఉన్నాడని అనుకున్నాం. ఆయన దోపిడీదారులకే దోపిడీదారుగా ఆయన చివరికి ముగించాడు. పొద్దున్నుంచి రాత్రి నుంచి న్యూసు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని, అసలు వేరే రాజధాని ఎందుకు అని. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థ కలిగిన దేశంలో ఈయన చాలా సీనియర్ లాగా చెప్పేస్తున్నాడు అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి. అదేమిటి ముఖ్యమంత్రి ఎక్కడే ఉంటే అంటే ఆయన ఉద్దేశం తాడేపల్లిలో నేనున్నాను కదా, తాడేపల్లి రాజధాని, నేను చేశాను కదా పరిపాలన, తెలియట్లేదని చంద్రబాబు నాయుడుకి అనుకుంటున్నాడు. పెద్దలంటే గౌరవం లేదు, వ్యవస్థ పట్ల గౌరవం లేదు, నాలెడ్జ్ లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంతకంటే ఘోరమైన విషయం, నీటి పక్కన కట్టడం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు సీనియర్ కాదా, సబ్జెక్ట్ తెలియదా? తెలియకే ఆయన అమరావతిని నువ్వు వచ్చాక కట్టారా? 2014లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన సీనియర్ అని చెప్పి ఆయనకే పట్టం కట్టారు, నువ్వు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ. అయితే అమరావతి అనే దానికి ఎంతో చరిత్ర ఉంది. బౌద్ధులు వచ్చిన ప్రాంతం, ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. ఎన్నో పరిశోధనలు చేసి అమరావతిని డిసైడ్ చేశారు. రైతుల భూములు ఇవ్వడానికంటే ముందుకొచ్చారు. రైతులే కాకుండా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అసలు చెడగొట్టి రాజధాని ప్రాంతం యొక్క గౌరవాన్ని తగ్గించి అన్ని రకాలుగా నువ్వు, ముఖ్యంగా నాకు ఎప్పుడు ఎక్కువగా గుర్తు ఆ ప్రాంతాల్లో ఉన్న ఎంపీ, ఒక ఎస్సీ ఎంపీ, ఆయన ఒక ఫోటోగ్రాఫరు. మేము మేయర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి అక్కడ ఎంపీ చేస్తే మొత్తం వ్యాపారం చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని దోచుకొని దాదాపుగా 5 ఏళ్లలో 4 ఏళ్ళైనా సరే ధర్నాలు పెట్టి ఎలా ఒకలాగా ఆ ప్రాంత నిబద్ధతను చెడగొట్టాలని రోజు ధర్నాలే, 200 మందితో కూర్చోబెట్టడం రోజు. ఇలాంటి భయంకరమైన పనులు చేసి ఆఖరికి రాజధాని ప్రాంతంలో రాజకీయ దురంధరుడైన చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ప్రజావేదికని కక్షపూరితంగా ఒక ఏదో చిన్న ఇల్లు పడగొట్టినట్టుగా కోట్లాది రూపాయల ఆస్తిని, ప్రజల ఆస్తిని, ప్రజల సొమ్ముని, ప్రజావేదికను కూలగొట్టి అసలు రౌడీయిజం కాకుండా, రౌడీయిజం అయితే వేరండి, ఏదో వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు, వాళ్ళ వసూళ్ళు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అసలు విధ్వంసం చేయడానికే పుట్టినట్టుగా నువ్వు ప్రవర్తించి నువ్వు ఇవాళ రాజధాని గురించి మాట్లాడడం ఏంటి? అసలు రాజధాని నువ్వు చెప్పినట్టు ఉంటుందా? ఈయన ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసేసినట్టు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటావేంటి? బుల్షిట్. అందరూ ఖండించాలి. ఒక్క రాజకీయ పార్టీల వారే కాదు, పెద్దలు, రాజకీయ దురంధరులు, అన్ని రాజకీయ పార్టీల వారు, కమ్యూనిస్టులు కూడా మాట్లాడాలి. వాళ్ళ జగన్ మాట్లాడేదానికి 2 కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ వారు, మొత్తం బీజేపీ వారు అందరూ ఖండించవలసిన ప్రకటనలు. ఆయన కొత్తగా వస్తున్నాడు అంటే మళ్ళీ వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ ముచ్చట్లు చూసుకొని వస్తుంటాడు. వచ్చినప్పుడు ఏదో ఒకటి, ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఒక పెద్ద అభిప్రాయం చెప్పేస్తే నా మీదే చర్చ జరుగుతూ ఉంటుంది కదా అని ఒక చవకబార్ ఐడియా ఎవడో ఇచ్చుంటాడు. అది కూడా అతనికి ఉంటుందని నేను అనుకోను, నాకు బాగానే అసోసియేషన్ ఉంది. హీఈస్ జస్ట్ అన్ అన్నోన్ పర్సన్ టువర్డ్స్ పాలిటిక్స్ అండ్ హీఈస్ అనౌన్సింగ్ అబౌట్ పొలిటికల్ సిచ్యుయేషన్స్. నో, ఖచ్చితంగా కృష్ణానది ఒడ్డునైతే ఏమవుతుంది? అక్కడెక్కడ కట్టారు ఇవాళ హైదరాబాద్లో బ్రహ్మాండమైన రాజధాని ప్రాంతం. ఆ రకమైన ఆలోచన విధానం లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని పత్రికలు, మీడియా, ప్రజలు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు ఖండించాలని, ఆ అహంకారం తగ్గించుకొని 11గా ఉన్నాం కదా, 11లోంచి
ఇంకా ఒకటిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి నీకుంది. అలాంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే.